గారికి హెచ్చరిక గుర్తుంచుకోవాలి. ఎవరైతే ధర్మ జ్ఞాన విషయంలో, పరలోక విషయంలో అజ్ఞానిగా ఉండి ప్రపంచ విషయంలో జ్ఞానిగా ఉంటాడో, ప్రతి ఒక్కటి తెలుసు ప్రపంచ విషయం. మొబైల్ ఫోన్ అది వాడే విధానం తెలియకుండా అది వాడుతాడు, తెలుసుకొని మరి వాడుతాడు. 4 వీలర్ నడిపించడం రాకుండా వెళ్ళి స్కూల్లో, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకొని నడిపిస్తాడు. వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ప్రాంతాల్లో తెలియకుంటే మరి నేర్పించేవాడు, కంపెనీ విత్తనాలు ఇచ్చే అటువంటి కంపెనీ వాడు వచ్చి మరీ చెప్పి వ్యవసాయ పద్ధతులు చెప్పి వెళ్తాడు ప్రతి విషయం. కానీ ధర్మజ్ఞాన విషయంలో ముస్లిం సమాజం ఎంత అజ్ఞానంగా అంటే, ఇంట్లో తండ్రి చనిపోతే కొడుకు జనాజా నమాజ్ చేయించే స్థితిలో ఉండడు, భార్య చనిపోతే భర్త జనాజా నమాజ్ చేయించలేడు, కూతురు చనిపోతే తల్లి శవాన్ని వసూలు ఇచ్చే పద్ధతి తెలియదు, తల్లి చనిపోతే కూతురు కోడలకు తెలియదు. ఇంతటి అజ్ఞాన స్థితిలో ఉన్నారు ముస్లిం సమాజం. కనీసం ఇదే మన తెలంగాణ ప్రాంతంలో గత 2-3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మస్జిద్లో ఒక ముఫ్తీ గారు ఒక పెద్ద ఇస్తిమాలో నిలబడ్డటువంటి మన తెలుగు ముస్లింలందరినీ కూడా ప్రశ్నించాడు. మీరు కలిమా ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు. అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ గృహంలో చెప్తున్నాను. మీలో ఎంతమంది ఖురాన్ గ్రంథాన్ని చూశారు అని అంటే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. పోనీ మీలో ఎంతమందికి మన ప్రవక్త గారి పేరు తెలుసు అంటే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. అంతెందుకు, కౌన్ బనేగా కరోడ్పతి అనే కార్యక్రమంలో ఒక ముస్లిం వెళ్ళి అమితాబ్ బచ్చన్ ఎదురుగా కూర్చొని ప్రాపంచిక విషయాలు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. కానీ మీ యొక్క ప్రవక్త గారుపై వచ్చినటువంటి ఆ దైవదూత ఎవరు, ప్రవక్తల వద్దకు సందేశం తీసుకొచ్చే ఆ దైవదూత పేరేంటి అని అడిగితే సమాధానం ఇవ్వలేకపోయాడు. ఎంత దౌర్భాగ్య స్థితి ముస్లిం సమాజం అంటే, ధర్మానికి సంబంధించిన కనీసం యొక్క జ్ఞానం, నాలెడ్జ్ అనేది ముస్లిం సమాజం వద్ద లేదు. దీనివల్ల చాలా నష్టపోతున్నాం. ఇహలోకంగా కూడా నష్టం జరుగుతుంది, పరలోకంగా కూడా నష్టం జరుగుతుంది. వందలు కాదు, వేలు కాదు, లక్షలాది మస్జిద్లు నిర్మానుష్యంగా వీరానుగా పడి ఉన్నాయి. రమజాన్ మాసంలో సైతం మస్జిద్లు తాళాలు వేసి ఉన్నాయి. ఎవరైనా నమ్ముతారా ఈ విషయాన్ని? కానీ కల్లారా చూశాను రంజాన్ మాసంలో సైతం తాళాలు వేసిన మస్జిద్లు. ఇంత దౌర్భాగ్య స్థితి. ఈ స్థితి నుండి ముస్లిం సమాజం బయటపడాలి అంటే అల్లా మార్గం వైపుకు రావాల్సిందే తప్ప, ప్రపంచంలో చంద్రమండలాన్ని అందుకున్నా కూడా, అందుకునే వారు ఉన్నారు ఈ తరుణంలో, ఈ కాలంలో. యావత్ ముస్లింలు అందరూ కూడా చంద్రమండలానికి వెళ్ళిన, ప్రపంచంలో ఎంత పెద్ద టెక్నాలజీలో అభివృద్ధి సాధించిన, అగ్రరాజ్యం అమెరికాను సైతం ఏలే అంత సత్తా ఉన్నా ధర్మ జ్ఞానంలో కనీస అవగాహన లేకున్నట్లయితే వారి జీవితం పరలోకం శూన్యం. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనమంతా కూడా వాస్తవంగా ఇదే లక్ష్యంతో పుట్టించబడ్డాము. ఏ లక్ష్యం అది? వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను నా ఆరాధన కోసం పుట్టించాను. ప్రపంచం కోసం పుట్టించబడలేదు. డిగ్రీలు సంపాదించడం కోసం, బంగళాలు సంపాదించడం కోసం, వ్యవసాయ భూములు సంపాదించడం కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, పెట్టుబడుల కోసం, ఇంకా రకరకాల పదవుల కోసం మనం పుట్టించబడలేదు. మనం పుట్టించబడ్డ లక్ష్యం అల్లాహ్ యొక్క ఆరాధన. మనం పుట్టించబడ్డ లక్ష్యం అల్లాహ్ యొక్క ఆరాధన. అందుకోసమే మనం పుట్టించబడ్డాం. ఆ అల్లాహ్ యొక్క ఆరాధన అంటే 24 గంటలు మస్జిద్లో కూర్చోవడం కాదు, అల్లాహ్ చెప్పినట్టుగా జీవితాన్ని గడుపుకోవడం. అందులో నమాజ్ ఒక భాగం, క్రమ తప్పకుండా చదవడం. మరి ముస్లిం సమాజం ఈ విషయం పట్ల అజ్ఞానంగా ఉంది. సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, బహుశా మీలో చాలా మంది ఈరోజు మొదటిసారి రావచ్చు. సహోదరిమణులు గుర్తుంచుకోవాలి, ఇస్లాం యొక్క ముఖ్యమైన బోధనలన్నీ కూడా స్త్రీలు పురుషులు అందరికీ కూడా సమానంగా ఉన్నారు. ఎలాంటి తేడా లేదు. సమాజంలో కొందరు మాత్రమే తేడాలు వాళ్ళు చేసి సమాజాన్ని భ్రష్టపట్టించారు తప్ప ఇస్లాంలో ఎలాంటి తేడా లేదు. ప్రతి ఒక్కరి కోసం ఒక వ్యక్తి ఈ రోజే అల్లాహ్ను గుర్తించి, అతడు ఎక్కడ జన్మించినా, ఏ వర్గంలో జన్మించినా, ఏ ప్రాంతంలో జన్మించినా, ఏ భాషలో జన్మించినా, అతడు అల్లాహ్ను గుర్తించి ఈ రోజు ఒకవేళ ముస్లింగా మారిపోయినట్లయితే అతనిపై అవే నియమాలు వర్తిస్తాయి. ఏ నియమాలైతే జన్మతా ముస్లింగా ఉన్నాడు అతనికి ఏ నియమాలైతే వర్తిస్తాయో ఈ రోజు కలువ చెందిన వ్యక్తికి కూడా అవే నియమాలు వర్తిస్తాయి. ఎలాంటి తేడా లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానమే. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. అల్లాహ్ దృష్టిలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే అల్లాహ్కు భయపడేవాడు.
అల్లా మార్గాన్ని అనుసరించేవాడు అతడు అందరికంటే గొప్పవాడు. సహోదర మహాశివులారా, ఇస్లాం ఈ పదానికి వాస్తవంగా పదానికి అర్థమైతే శాంతి అని చెప్పేశాను. దాని డెఫినేషన్ తనకు తాను తన జీవితాన్ని అల్లాహకు అర్పించుకోకూడదు. కానీ దీనికి కొన్ని ముఖ్యమైన మూఢ స్థితులు ఉన్నాయి. అవి ప్రతి ముస్లిం మెదడులో బండ గుర్తుగా గుర్తుండిపోవాలి. ప్రతి ముస్లింకు గుర్తుండిపోవాలి. అవేంటి? మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఒక హదీస్లోనే మనం ఆ హదీస్ ఆధారంగానే ఆ విషయాన్ని విందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన పేరు ముహమ్మద్. దురదృష్టం ఏంటంటే చాలా మందికి ఆయన పేరు తెలియదు. పేరు గుర్తుంచుకోవాలి. ఆయన పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేది ఆయనపై మనం పలికే అటువంటి దువా, ఆయనకు మనం ఇచ్చే అటువంటి ఆశీర్వచనం దువా. ఆయన పేరు ముహమ్మద్, ప్రశంసించబడిన వాడు, ప్రశంసించబడేవాడు, పొగడబడేవాడు అనే అర్థాలు వస్తాయి. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఒకసారి నేను కూర్చొని ఉన్నాను సహాబాల సమక్షంలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్నారు. ఆయన శిష్యుడు అబ్దుల్లా